ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. 2 టీచర్ ఎమ్మెల్సీ, 1 పట్టభద్రుల స్థానానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఇప్పటికే అభ్యర్థులను అనౌన్స్ చేసినట్టున్నది ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలకి. అండ్ ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది టీచర్ ఎమ్మెల్సీ అంటే అక్కడ కొంత ఓటు బ్యాంకు ఓట్లు తక్కువగా ఉంటాయి, 20,000 30,000 అంతే ఉంటాయి. గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో దాదాపు 4-5 లక్షల ఓట్స్ ఉంటాయి. ఇది చాలా కీలకమైన ఎన్నిక. సో ఈ ఎన్నిక ఎక్కడ జరగబోతుందంటే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ అండ్ మెదక్, ఈ 4 జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరగబోతున్నది. సో ఇక్కడ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గారు ఉండే, ఆయన పదవీ కాలం పూర్తయింది. సో ఇప్పుడు అక్కడ ఎన్నిక జరగాల్సి ఉన్నది. బీజేపీ అక్కడ అంజిరెడ్డి అని ఒక ఆయనకి టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ అనౌన్స్ చేయాల్సి ఉన్నది, బీఆర్ఎస్ అనౌన్స్ చేయాల్సి ఉన్నది, ఇంకా మిగతా ఎవరైనా పోటీ చేస్తే వాళ్ళు ఆ పార్టీలు అనౌన్స్ చేయాల్సి ఉన్నది. ఇక్కడ ఇండిపెండెంట్ కూడా చాలా కీలకంగా పనిచేయబోతున్నారు. సో కొంతమంది ఉద్యోగాలకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న యువత కూడా వచ్చి ఇక్కడ పోటీ చేయాలనుకుంటున్నారు. మంచి పరిణామమే ఇది. ఎందుకంటే ఈ మొత్తం రాజకీయాలు మొత్తం పొల్యూట్ అయిపోయినాయి, పైసలు ఉంటేనే గెలుస్తామనే ఒక భావన పెరిగిపోయింది. జనాలు కూడా అదే మూడ్లోకి వెళ్ళిపోతున్నారు. సో దీన్ని మనం బయటికి తీసుకురావాలి. ఈ క్రమంలో ఇక్కడ కొంత ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళు, ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. సో అందులో భాగంగా మన ముందుకు వస్తున్నారు ప్రసన్న హరికృష్ణ గారు. నమస్తే అన్న. ప్రసన్న హరికృష్ణ గారు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి. సో ఆయన కూడా టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు కదా. కాంగ్రెసేనా ఇంకా వేరే పార్టీ నుంచి కూడా? కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఒక బీసీ అభ్యర్థి ఆయన కూడా మనం గట్టిగా చెప్పొచ్చు. మరి టికెట్ వస్తుందా రాదా అన్నది చూడాలి. సో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ స్థానం నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. పట్టభద్రుల కోసం పదవీ త్యాగం, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా, 19 ఏళ్ల సర్వీస్కు త్యాగం. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ. సో ఒకవేళ టికెట్ రాకపోయినా పోటీ చేసుడే కదా. ఎస్ అన్న. సో ఒకవేళ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఐడియాలజీకి దగ్గరగా ఉన్న పార్టీకి ఆయన కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు. సో పార్టీ నుంచి ఏమైనా టికెట్ వచ్చే అవకాశం ఉంటే టికెట్ వస్తే సంతోషం, నేను గెలవగలుగుతా అని చెప్తున్నారు. ఒకవేళ మరి పార్టీ ఈక్వేషన్స్లో భాగంగా, ఎందుకంటే అక్కడ కూడా చాలా పెద్ద పెద్ద తలకాయలు పోటీ పడుతున్నాయి. ఒక పెద్ద విద్యా సంస్థలకు సంబంధించిన యజమాని కూడా ఆయన పోటీ పడుతున్నాడు. అందరినీ ఆయన డీల్ సెట్ చేస్తున్నాడట. మరి అది ఎంతవరకు వస్తుంది ఏంటి అన్నది తెలియదు. అల్టిమేట్గా ఇటు బీజేపీ కూడా చాలా పెద్ద ఫైనాన్షియల్ ఇదున్న, ఆర్థికంగా బలంగా ఉన్న లీడర్కి టికెట్ ఇచ్చింది. మరి వాళ్ళకి అంత పైసలు ఉన్న ఆయనకి ఇచ్చినాడు, మనం కూడా అన్ని పైసలు ఉన్న ఆయనకి ఇవ్వాలని ఆలోచన కాంగ్రెస్ చేస్తుందా, లేకపోతే లేదు ప్రజల్లో ఉండే వ్యక్తికి, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తికి టికెట్ ఇస్తుందా అన్నది చూడాలి ఏం చేస్తారన్నది. సో వాళ్ళైతే ఒక 4 పేర్లు ఏదో లిస్ట్ అయితే పంపినట్టున్నారు. సో ఆ లిస్ట్లో ప్రసన్న హరికృష్ణ గారి పేరు కూడా ఉందట మనకు తెలిసిన సోర్స్ ప్రకారంగా. సో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న. యా. సో తరగతి గది నుంచి ప్రజాక్షేత్రంలోకి ఎక్కడ పనిచేశారు మీరు? నా బేసిక్ అందరికీ, ముఖ్యంగా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ, వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. సో నా నేపథ్యం ఏంటంటన్నా, ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల, గతం లోపల ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వేములవాడ పక్కన ప్రస్తుతం బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి గుండనపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తిని నేను. నా విద్యాభ్యాసం ఆల్మోస్ట్ డిగ్రీ వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొనసాగింది. సో పీజీ ఉస్మానియా యూనివర్సిటీ లోపల జరిగిన తర్వాత ఒక ప్రైవేట్ ఉద్యోగిగా నా యొక్క జీవన ప్రస్థానం గజ్వేల్ లోపల స్టార్ట్ అయిన దరిమిల 2006 లోపల జూనియర్ లెక్చరర్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో దానికి నేను అపియర్ అవ్వడం జరిగింది. సో అపియర్ అయిన తర్వాత ఐ వాజ్ వన్ ఆఫ్ ద స్టేట్ టాపర్స్ ఇన్ దట్ ఎగ్జామ్. సో మొదటి పోస్టింగ్ నాది ఉమ్మడి ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఇచ్చోడ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో 2008 లోపల నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అంటే ఉద్యోగ జీవితం 2008లో స్టార్ట్ అయింది. 2013 లోపల నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప్రమోషన్ తీసుకున్నాను. అంటే ఈ ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించి 3 జిల్లాలతో నా ఉద్యోగ ప్రస్థానం అనేది, ఆ నేపథ్యాన్ని, ఆ అనుభవాన్ని 3 జిల్లాలతో కలిగి ఉన్నది.
నేను కరీంనగర్, బేసిక్ గా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తిని. అక్కడ చదువుకున్నాను, అక్కడ పెరిగాను, అక్కడ ఉద్యోగం కూడా చేశాను. అండ్ నా ఉద్యోగ జీవితంలో 16 సంవత్సరాలకు సంబంధించి 8 సంవత్సరాలు, 3 సంవత్సరాలు జైలుగా, ఒక 5 సంవత్సరాలు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఆదిలాబాద్ జిల్లా లోపల నేను ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాను. అండ్ ఒక 2 సంవత్సరాలు 2022 నుంచి 24 వరకు గజ్వేల్ లోపల. వాస్తవానికి పీజీ పూర్తయిన తర్వాత నా మొదటి ఉద్యోగ జీవితం ప్రారంభమైంది ప్రైవేట్ ఉద్యోగిగా గజ్వేల్. నా చివరి ఉద్యోగ జీవితం టీచింగ్ కెరియర్ కు సంబంధించి ముగిసింది కూడా గజ్వేల్ లోపల. సో ఇలా నా ప్రస్థానం అనేది ఉద్యోగ జీవితానికి సంబంధించి ఉందన్న. సో ఎందుకు మరి రిజైన్ చేశారు? వై? ఎందుకు అంటే ఇప్పుడు మీరు మీ టార్గెట్ ఎమ్మెల్సీ కావడమా? ఓకే, అంటే టార్గెట్ ఎమ్మెల్సీ కాదంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావడం. ఓకే, బికాస్ మీకు తెలియంది కాదు, మనకు అకార్డింగ్ టు ఆర్టికల్ 169 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సో దట్ సేస్ అబౌట్ ద క్రియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇన్ ఏ పర్టికులర్ స్టేట్. అంటే ఒక రాష్ట్రం లోపల, అంటే భారతదేశం లోపల ప్రస్తుతం 6 రాష్ట్రాల లోపల ఈ శాసన మండలి వ్యవస్థ అనేది ఉన్నది. అందులో మన రాష్ట్రం కూడా ఉన్నది. 2007 లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఉన్నప్పుడు మనం అప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటైంది. ఓకే, అంటే దీనికి సంబంధించి డిఫరెంట్ ఎక్స్పర్టీస్, డిఫరెంట్ ఫీల్డ్స్ కు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ ఆ వ్యక్తులు నిష్ణాతులు గనక ప్రభుత్వంలో భాగం అవుతే ప్రభుత్వానికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల ఆయా రంగాలకు సంబంధించినటువంటి సజెషన్స్, అడ్వైజెస్ ఇస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఈ క్రియేషన్ అనేది లెజిస్లేటివ్ కౌన్సిల్ కి సంబంధించి జరిగింది. సో దానిలో భాగంగానే మనకు టీచర్స్ వైపు నుంచి రిప్రజెంట్ చేయడానికి టీచర్ ఎమ్మెల్సీస్, లోకల్ బాడీస్ నుంచి రిప్రజెంట్ చేయడానికి లోకల్ బాడీ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీస్, గవర్నర్ కోట ఎమ్మెల్సీస్. ఇన్ ద సేమ్ మేనర్ మనకు గ్రాడ్యుయేట్స్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిప్రజెంట్ చేయడానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేటువంటి పదవి వచ్చింది. వాస్తవానికి ఎమ్మెల్సీని టీచర్ ఎమ్మెల్సీ కూడా ఎలిజిబుల్. ఓకే, సో బట్ గ్రాడ్యుయేట్స్ ఇష్యూస్ అంటే గత 18 సంవత్సరాల నుంచి అన్ఎంప్లాయ్ యూత్ ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారో వారికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ పట్ల, సిలబస్ విధానం పట్ల, ఎగ్జామినేషన్ తీరు పట్ల, సో దానిపైన కొంత స్పష్టత అవగాహన ఉన్నది. అండ్ నేను ఒక ఎంప్లాయీ కూడా ఒక 16 సంవత్సరాలు పనిచేస్తాను. బేసిక్ గా మనకు 2 సెక్షన్స్ ఉంటాయన్న. ఏది? గ్రాడ్యుయేట్స్, ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్. మళ్ళీ ఎంప్లాయీస్ లోపల గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్ లోపల తేడా ఏం లేదు. సో ఈ ఇష్యూస్ నేను ఉద్యోగిగా ఉద్యోగుల సమస్యల పట్ల అవగాహన ఉంది, నిరుద్యోగులతో నా జీవన గమనం మమేకమై ఉంది కాబట్టి వారి సమస్యల పట్ల కూడా అవగాహన ఉంది అనేటువంటి ఒక సదుద్దేశంతో, ఒక లక్ష్యంతో హ్యావ్ స్ట్రాంగ్లీ డిసైడెడ్ అండ్ రిజైన్డ్ మై జాబ్. ఓకే, సో ఇప్పుడు మరి మీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి? ఎన్ని లక్షల ఓట్లు మొత్తం? మొత్తం 3,41,000 ఎన్రోల్మెంట్ మొన్నటి వరకు, అంటే డిసెంబర్ 30th రోజు. ఫైనల్ ఇంకా విడుదలగా రిలీజ్ కాలే. ఆ ఫైనల్ లిస్ట్ మొన్న 30th డిసెంబర్ రోజు CEO తెలంగాణ వారు రిలీజ్ చేసారు. బట్ మళ్ళీ విండో ఓపెన్ అయింది, కొత్త ఎన్రోల్మెంట్ కూడా మళ్ళీ అవకాశం ఇచ్చారన్న. ఇంకా ఫైనల్ మరి ఎట్లా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ గ్రాడ్యుయేట్స్ పైసలు తీసుకోరని ఏం లేదు. మనోళ్ళు మనం నల్గొండ ఇక్కడ ఎలక్షన్ కూడా మంచిగానే తీసుకున్నారు, అంత ముందు కూడా తీసుకున్నారు, మీ దగ్గర కూడా తీసుకుంటారు. మరి ఎట్లా మేనేజ్ చేస్తారు మరి మీరు? అంటే గ్రాడ్యుయేట్స్ కొంత విఘ్నత, విచక్షణ ఉన్నటువంటి వ్యక్తులు. సో పైసలు తీసుకున్నారు అనేటువంటి మనకు నేపథ్యాన్ని టీవీలో కూడా చూసాం మనం, డౌట్ ఏం లేదు. బట్ మనకంటే క్యాండిడేట్ వాళ్ళ యొక్క ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ ను ప్రాపర్ వే లోపల గవర్నమెంట్ కు రిప్రజెంట్ చేస్తారు అనేటువంటి నమ్మకాన్ని కనుక వారికి కల్పించినట్లయితే ఎట్టి పరిస్థితుల లోపల పైసలకు అమ్ముడు ఓరని చెప్పేసి నేను బలంగా కోరుకుంటున్నా, బలంగా నమ్ముతున్నాను. మరి మినిమం ప్రచారానికి ఇవన్నిటికి మొబిలైజ్ చేసుకోగలిగారు? నేను ఒక ఎంప్లాయీ కదా, నేను ఎంప్లాయీగా నేను వర్క్ చేశాను. మీరు ప్రజాక్షేత్రంలోకి లేకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాలంటే కొంచెం హడావుడి, ఈ వాతావరణం ఉండాల్సిందే. సో ఆ స్థాయిలో మీరు నేను బలమైన క్యాండిడేట్ని ప్రజలకు చూపించుకోగలిగి ముందుకు వెళ్తున్నారా అని అడుగుతున్నాను. ఎగ్జాక్ట్లీ. అయితే నా బలం ఏంటి అంటే, నా బలగం నా స్టూడెంట్స్ కమ్యూనిటీ. ఓకే, బికాస్ నేను ఈ 3 జిల్లాల లోపల పనిచేసినటువంటి నేపథ్యం, అంటే పెద్ద కాలేజెస్ లోపల నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశాను. సో ఇప్పుడు ఆ స్టూడెంట్స్ అందరూ కూడా డిగ్రీలు పూర్తయి కంప్లీట్ గా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, అండ్ ఒక 18 ఏళ్ల నుంచి కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ లో భాగంగా ఉన్నాను నేను. ఓకే, సో దాని వల్ల ఈ 2 తెలుగు రాష్ట్రాల లోపల more than 10 lakh కనెక్టివిటీ యూత్ తో నాకు కలిగి ఉన్నది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావాలని ఏ ఇయర్లో అనుకున్నారు? అంటే మీకు ఆ ఏ ఇయర్లో అనుకుంటే, అంత ముందు అనుకుంటే మీకు అంత పట్టు ఆ నియోజకవర్గాల్లో ముందేం లేదు, ఆ జిల్లాలో సాధించడానికి ముందేం లేదన్న. యాక్చువల్ 2008 లో నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత, సో బేసిక్ గా ఒక ఉద్యోగి జనరల్ గా అందరు ఉద్యోగులు లాగానే నేను కూడా ఒక సామాన్య సామాజిక నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి పరిస్థితి ధర్మిల. మీ సామాజిక వర్గం
గౌడ్స్ అండి, గౌడ్స్, బీసీ, బేసిక్గా బీసీ. ఓకే. సో 2008లో నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నా ఉద్యోగం లోపల ఫస్ట్ మంత్ శాలరీ నుంచి మొన్నటి వరకు ఎవ్రీ మంత్ 30% శాలరీని అన్ఎంప్లాయీస్, నాకు తెలిసినటువంటి డిఫరెంట్ ఈ స్టేట్లో ఉన్నటువంటి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ సంబంధించినటువంటి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అండ్ డిఫరెంట్ సోషల్ యాక్టివిటీస్లో ఆ 30% శాలరీని ఇప్పటి వరకు నేను ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నాను. సో దానివల్ల నా స్టూడెంట్స్ చాలా మందికి ఉద్యోగాలు వచ్చి మంచి స్థాయి లోపల స్థిరపడినటువంటి నేపథ్యం ఉంది. సో ఒక ఫ్లైయర్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రసన్న హరికృష్ణ ఈస్ గోయింగ్ టు విజిట్ నిజామాబాద్ అని చెప్పేసి మనం ఒక సోషల్ మీడియా లోపల ఎప్పుడైతే పోస్ట్ చేయడం జరుగుతుందో అక్కడ గతం లోపల నా స్టూడెంట్స్ కానీ నేను గైడెన్స్ ఇవ్వడం వల్ల, నేను కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల ఉద్యోగాలు సాధించినటువంటి ఉద్యోగులు కానీ వాళ్ళ పరిచయాలు ఏవైతే ఉన్నాయో నా మిత్రులు కానీ, నేను ఉస్మానియా యూనివర్సిటీ లోపల చదువుకున్నాను కాబట్టి అక్కడ డిఫరెంట్ బ్రాంచెస్కి సంబంధించినటువంటి నా పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ ఫ్లైయర్ చూసి విదిన్ నో టైం ఒక 50-100 మెంబర్స్ గ్యాదర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే మీరు అన్నారు వాస్తవం, ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రదేశానికి వెళ్తే డబ్బులు ఇచ్చి అక్కడ కంప్లీట్గా మొబిలైజేషన్ చేసేటువంటి పరిస్థితులు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం కూడా. బట్ ప్రసన్న హరికృష్ణకు ఆ సమస్య లేకుండానే ఇప్పటి వరకు 5 నెలల నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా నా స్టూడెంట్స్, నా ఫ్రెండ్స్, ఈ వ్యక్తి ఈజ్ అ రైట్ పర్సన్, ఈజ్ ఫిట్ ఫర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అని కోరుకునేటువంటి వ్యక్తులంతా కూడా స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. భవిష్యత్తులో కూడా తప్పనిసరి. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు పార్టీలు ఎట్లా తయారైపోయినాయి అంటే డబ్బులు ఉన్న వాళ్ళకినే చూస్తున్నారు, ఆయన ఎంత ఖర్చు పెట్టుకోగలుగుతాడు, డబ్బులు ఇవ్వగలుగుతాడా లేదా అనేది చూస్తున్నారు. మరి అక్కడ మీరు అనుకుంటున్న కాంగ్రెస్ టికెట్ నుంచి తేలిపోయే అవకాశం ఉందేమో. సో 4 పేర్లు పైన చర్చ మీరు అన్నట్లుగా జరిగిందన్న, అందులో ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. 4 నేనున్నాను. అండ్ 4 లోపల ఏ డైమెన్షన్ లోపల మీరు చూసినాం, ఏ డైమెన్షన్ లో సర్వీస్ యాంగిల్లో చూస్తారా, లేదా క్వాలిఫికేషన్ యాంగిల్ లోపల చూస్తారా, లేదా ప్రచారం లోపల అంటే గ్రౌండ్ లెవెల్ లోపల ఉన్నటువంటి నేపథ్యం చూస్తారా. ఇప్పటి వరకు 3,41,000 ఎన్రోల్మెంట్ జరిగితే సో మన వైపు నుంచి అంటే మన టీం చేసినటువంటి ఎన్రోల్మెంట్ 1,53,200 ఎన్రోల్మెంట్స్ ఇప్పటి వరకు జరిగాయి. ఏ డైమెన్షన్ చూసినా, ఒకవేళ సామాజిక సమీకరణాలను పరిగణ లోపల తీసుకున్నా, సో ఐ బిలాంగ్ టు బీసీ కమ్యూనిటీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా ప్రెస్టీజియస్గా బీసీ కులగణనను ముందుకు తీసుకురావడం జరిగింది, అది పూర్తయింది. సో ఇలాంటి దరిమిల అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క డెడికేషన్, డిటర్మినేషన్ను ప్రజలకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ రూపం లోపల పంపాలి అన్న తప్పనిసరిగా సామాజిక సమీకరణాలు పాటించే కోణం లోపల కూడా ఐఎమ్ ఫిట్ ఫర్ దట్ పర్టికులర్. సో మిగతా క్యాండిడేట్స్కి మీకేం తేడా, కంపారిజన్ ఏంటి? సో బేసిక్గా ఐ హ్యావ్ ఏ సోషల్ సోల్. అంటే సామాజిక సేవ అనేది ఎప్పుడు ఎలక్షన్లకు వస్తున్నాను అని చెప్పేసి హంగామా చేయడం కాదు. 2008 నుంచి నేను చేసుకుంటూ వస్తున్నా. అండ్ ఐఎమ్ యంగ్. ఒకవేళ నాకు పార్టీ కనుక టికెట్ ఇచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక 20 years నేను పనిచేయగలుగుతా. అండ్ 2 ట్రాక్స్ పైన అంటే ఉద్యోగ సమస్యల పట్ల, నిరుద్యోగ జీవితాలతో నా జీవన గమనం మమేకమై ఉన్నటువంటి సందర్భం లోపల ఈ ఇద్దరు ఇష్యూస్ పట్ల నాకు పర్ఫెక్ట్ అవగాహన ఉంది. కాబట్టి తప్పనిసరిగా నాకు అవకాశం కనుక వచ్చినట్లయితే కౌన్సిల్ వేదిక పైన నిరుద్యోగుల సమస్యలు నా గొంతు ద్వారా రిఫ్లెక్ట్. మీరు అధికార పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. ఎస్. మరి అధికార పార్టీ టికెట్ ఆశించి ఒకవేళ గెలిచి మీరు మండలిలో కూర్చుంటే వాళ్ళు అమలు చేసే పాలసీలను మీరు భజన చేయాల్సిందే కదా, మీరు ఏం అడగడానికి అవకాశం ఉంటుంది అక్కడ? బేసిక్గా నేను నిరుద్యోగుల అంటే ఒకవేళ సమస్య పట్ల మనకు అవగాహన లేకపోతే జనరల్గా అందరూ ప్రశ్నిస్తాం అని చెప్పేసి అంటుంటారు. కానీ ప్రశ్నించడం వేరు, ప్రశ్నలకు ఆ సమస్యకు పరిష్కార మార్గాలను సూచించడం వేరు. ప్రభుత్వానికి ఫర్ ఎగ్జాంపుల్ నిరుద్యోగులకు సంబంధించిన ఒక ఇష్యూ ఉంది అనుకోండి, ఉద్యోగులకు సంబంధించిన జీవో 317 కావచ్చు, లేకపోతే గతం లోపల చాలా మంది నిరుద్యోగులు సఫర్ అయినటువంటి జీవో 46 కావచ్చు. ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రభుత్వ దృష్టికి ఒక సమస్య గ్రౌండ్ లెవెల్లో ఉన్నప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే గవర్నమెంట్ ఎలాంటి డైమెన్షన్ లోపల ఒక సొల్యూషన్ తీసుకురావాలి అనే దాన్ని తప్పనిసరిగా గవర్నమెంట్కు నేను చెప్పగలుగుతా. నా వాయిస్ చెప్పే తీరుగానే ఉంటుందని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను. సో మీరు గెలవగలుగుతారా ఒకవేళ? ఎస్ అన్న. ఇండిపెండెంట్గా పోటీ చేసి అంత ధైర్యం ఉందా? లేదంటే ఉన్న పైసలన్నీ పోగొట్టుకుంటారా? ఇప్పుడు అంటే ఓటర్స్ మీరు అన్నారు కదన్న, ఓటర్స్ను కొనుగోలు చేయాలి అని చెప్పేసి, సో అలాంటి పరిస్థితి నాకు ఉండదన్న. ఎంత లేదన్నా మినిమం అయితే ఖర్చు పెట్టాలి కదా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం 4 జిల్లాలు కదా, 4 districts: కరీంనగర్, మెదక్, నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్. ఎంత ఎన్రోల్ చేయించినారు మీరు?
నేను 1,53,200 మీరు 1,53,000 చేయించారు. అవుట్ ఆఫ్ So, మీకంటే ఎక్కువ చేయించినట్టున్నారు కదా ఇప్పుడు ఆయన ఆల్ ఫోర్స్ ఆయన అంతా కంప్లీట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ హిస్టరీ లోపల ఆయన చేయించలేదా? ఆయన కూడా చేయిస్తున్నారు. అందరు చేయించారు. బట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ హిస్టరీ లోపల ఫస్ట్ టైం ఒక వ్యక్తి నుంచి ఇంత భారీ స్థాయి లోపల ఎన్రోల్మెంట్ జరిగినటువంటి నేపథ్యం. 1,53,200. సో కరీంనగర్లో ఎన్ని నోట్లు ఉన్నాయి? కరీంనగర్లో 1.62. ఓకే, 1,62,000. మొన్న ఫైనలిస్ట్ అకార్డింగ్ టు మెదక్లో 21,000 ప్లస్, అంటే మెదక్ జిల్లాలో 11,000 అన్న. అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక 64,000 వరకు ఉండొచ్చు. ఓకే, అంటే రఫ్ గా 64,000. ఎందుకంటే ఈ జిల్లాల చీలిక జరిగిన సందర్భంలో నిజామాబాద్ 30,000 ప్లస్ 11 అంటే 42, అరౌండ్ 42. ఓకే, 42,000. ఆదిలాబాద్ 67,000. సో ఇప్పుడు కరీంనగరే టాప్, 1,62,000 కరీంనగర్ టాప్. అంటే వాస్తవానికి ఎప్పుడు కూడా అంటే గత ఎలక్షన్స్ లోపల కూడా గత ఎలక్షన్స్ లో 1,96,000 ఎన్రోల్మెంట్ జరిగింది. అందులో కరీంనగర్ ప్లేస్ ఏ వైటల్ రోల్. ఒక 45% వరకు మనకు కరీంనగర్ షేర్ అనేది ఉంటుంది. మీకు ఎన్ని ఓట్లు వస్తే మీరు గెలవగలుగుతారు? సరే, ఇది సో ఇప్పుడు జనరల్ గా ఇది అంటే రఫ్ ఫిగర్, ఒకవేళ కొంచెం అటు ఇటు కావచ్చు, మొత్తం టోటల్ ఫిగర్ మాత్రం 3.41 lakhs. సో 50% అంటే ఎంత? అంటే దాదాపు 1,50,000 మొత్తం టర్న్ అవుట్ కాదు. అదే అంటారు, అయ్యే అవకాశం 70%. సెకండ్ ప్రయారిటీకి వెళ్ళాల్సిందే. 70% మనకు ఓటింగ్ టర్న్ అవుట్ అయితే అంటే 2,10,000 వరకు ఓటింగ్ టర్న్ అవుట్ కావడానికి అవకాశం ఉంటుంది. సో 2,10,000 అంటే ఒక అభ్యర్థి వెదర్ ఇట్ ఈస్ ప్రసన్న హరికృష్ణ ఆర్ XYZ ఎవరైనా కూడా గెలవాలి అంటే 1,05,000 ఓట్లు రావాలి. ఇప్పుడు మీరు 1,50,000 ఓట్లు ఎన్రోల్ చేసిన కాబట్టి, నేనే చేయించిన కాబట్టి నాకే పడతాయని అనుకుంటున్నారా మీరు? నో, నేను అంటే సేఫ్ జోన్ లోపల ఉండడం కోసం నా ఎస్టిమేషన్ 3.5 lakhs అవుతుందని చెప్పేసి నేను ఎస్టిమేట్ చేశాను. ఎందుకంటే లాస్ట్ ఎన్రోల్మెంట్ 1,96,000. సో ఈసారి అంటే 5 months నుంచి వాస్తవానికి గ్రౌండ్ లెవెల్ లోపల 5 months నుంచి మేము వర్క్ చేస్తున్నాం. సో బేసిక్ వర్క్ స్టార్ట్ అయింది మాత్రం ఈ ఇయర్ అంటే 2024 ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. దిస్ ఇస్ 25. అంటే 1 year ను టార్గెట్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి జనరల్ గా ఈసారి ఎన్రోల్మెంట్ మనం తిరుగుతున్నాం కాబట్టి పెరుగుతుంది. అంటే గతంతో పోల్చితే ఇప్పుడు చూసినా కూడా 1,40,000 ఓట్ ఎన్రోల్మెంట్ పెరిగింది. కాబట్టి పెరిగినటువంటి ఎన్రోల్మెంట్ కు ఒకవేళ 70% ఓటింగ్ టర్న్ అవుట్ అవుతే మనం ఎంత చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 1,53,000 మనం చేసామన్నా, మనకు అకార్డింగ్ టు ఈ స్టాటిస్టిక్స్ ప్రకారము 1,05,000 ఓట్లు వస్తే మనం గెలుస్తాం. కాబట్టి 50,000 తీసేసినా కూడా వి విల్ బి ఇన్ కంఫర్ట్ జోన్. ఓకే, సో ఏమంటున్నారు మీరు గ్రౌండ్కి వెళ్ళినప్పుడు? పోటీ చేయమని అంటున్నారా? అన్న ఎందుకన్నా ఈ రాజకీయాలు మనకేడా సెట్ అవుతాయి? ఫస్ట్ బేసిక్గా అంటే వాస్తవానికి నేను రాజీనామా చేసింది ఒక సాదాసీదా ఉద్యోగానికి అయితే కాదు. ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం, ఒక చిన్న ఉద్యోగం రావడమే ఈ రోజుల లోపల గగనం. అలాంటిది ఒక 19 ఏళ్ల ఉద్యోగ జీవితం, గెజిటెడ్ ఉద్యోగం, 1,50,000 జీతం, అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదా, ఇవన్నీ నేను వదిలిపెట్టి వస్తాను అన్నప్పుడు మీరు యంగ్గా ఉన్నారు, ఎందుకు ఇంకా సర్వీస్ ఉంది కదా, ఇంకొక నెక్స్ట్ టైం ట్రై చేయండి అని చెప్పి చాలా మంది సజెస్ట్ చేశారు. బట్ దిస్ ఈస్ ద రైట్ టైం బికాస్ నేను చూస్తున్నాను కదా ఉద్యోగుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు దగ్గర నుండి చూస్తున్నాను కాబట్టి. సో మంచి గ్రౌండ్ కూడా, వాతావరణం కూడా చాలా బాగున్నది. కాబట్టి నేను 3 జిల్లాల లోపల పనిచేసినటువంటి నేపథ్యం ఉంది, ఆ బేస్ ఉన్నది. కాబట్టి ఈ డిసిషన్ మొన్న బీజేపీ అభ్యర్థిగా ఆయన అంజిరెడ్డిని ప్రకటించారు. ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? సో ఆయన పైన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం నాకేం లేదు. బట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల బీజేపీ పార్టీ నామినల్ ప్లేనే ఉంటుంది. సో గతం లోపల కూడా మీకు గత 2019 ఎలక్షన్స్ లోపల కూడా మీరు చూసుంటారు. ఎందుకు నామినల్ ఉంటుంది? కరీంనగర్లో ఎంపీ వాళ్ళే, నార్త్ అంతా కూడా వాళ్ళు, ఆదిలాబాద్లో బీజేపీ స్ట్రాంగ్ బేసే ఉన్నది, నిజామాబాద్లో స్ట్రాంగ్ బేస్ ఉన్నది. సరే, మెదక్లో ఆయన ఎంపీ కూడా మన కరీంనగర్ రఘునందన్ రావు గెలిచారు. వాళ్ళకి గ్రౌండ్ చాలా క్లియర్గా ఉన్నది కదా? గ్రౌండ్ క్లియర్గా ఉన్నది. ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ వాస్తవానికి మీరు చెప్పినట్టు 4 ఎంపీలు ఇక్కడ ఉన్నారు అండ్ 7 ఎంపీలు వాళ్ళే కదా, 7 ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే అవుట్ ఆఫ్ 8. అవును. సో ఇట్లా ఉన్నప్పటికీ కూడా జనరల్గా గ్రాడ్యుయేట్స్, ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్ వాళ్ళ ఇష్యూస్కు ఎవరైతే కనెక్టివిటీ కలిగి ఉంటారో, వాళ్ళని ఎమోషనల్గా టచ్ చేస్తారో. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. సో జనరల్గా గవర్నమెంట్ ఎంప్లాయీ ఏం కోరుకుంటాడు? సరైన సమయం లోపల డిఏ రావాలి అని చెప్పేసి కోరుకుంటాడు, పిఆర్సీ రావాలని చెప్పేసి కోరుకుంటాడు, హెచ్ఆర్ఏ కోరుకుంటాడు, మోడల్ స్కూల్ ఎంప్లాయీస్ ఉన్నారు, 010 పద్దు కింద మాకు జీతాలు రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు, గురుకుల ఎంప్లాయీస్ ఉన్నారు. వర్కింగ్ ప్రెషర్ చాలా ఎక్కువైపోతుంది, మాకు కొంతమంది కేర్ టేకర్స్ను ఇవ్వాలి, కొంత వర్క్ బర్డెన్ తగ్గించాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు.
నిన్నగాక మొన్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి దీక్షలు జరిగాయి. సో వారి యొక్క డిమాండ్స్ను ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే ఈ ఇష్యూస్ పట్ల ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ ఫైట్ చేసినటువంటి నేపథ్యం లేదు. అంటే ఉద్యోగులకు మేమున్నాం అని చెప్పేసి భరోసా ఇచ్చినటువంటి నేపథ్యం లేదు. ఆన్ ద అదర్ హ్యాండ్స్ నిరుద్యోగులకు సంబంధించి మీరే ఎన్ని లైవ్లు చేసి ఉంటారన్న? గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయ్యింది, లేకపోతే ఎగ్జామ్ పోస్ట్పోన్ కావాలి, పోస్టుల సంఖ్య పెంచాలి అని చెప్పేసి మీరే ఎన్నిసార్లు గ్రౌండ్లో ఉండి నిరుద్యోగుల పక్షాన మీరు మీ యొక్క వాయిస్ను వినిపించినటువంటి నేపథ్యం మీకున్నది. సో ఈ రెండు ట్రాక్స్ పైన ఇప్పటి వరకు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రోల్ అనేది నామినల్గా ఉంది. సో వాస్తవానికి ఏబీపీ కార్యకర్తలు, ఐ అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ఏబీపీ. ఎందుకంటే స్కూల్ ఫీజుల పెంపు విషయంలో, కాలేజ్ ఫీజుల పెంపు విషయంలో, అక్కడ స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుంది అన్నటువంటి విషయం లోపల దే ఆర్ కంట్రిబ్యూటింగ్ ఏ లాట్స్. బట్ ఈ ఎంప్లాయీస్ అండ్ అన్ఎంప్లాయీస్ ఇష్యూస్కి వచ్చేటప్పటికి వీళ్ళ కంట్రిబ్యూషన్ అనేది నామినల్. కాబట్టి ఓటర్ కూడా తప్పనిసరిగా ఆలోచన చేస్తాడు, ఏంటి వాళ్ళు మనకేం చేశారు అనేది. ఒకవేళ రేపు కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు, బీఆర్ఎస్ వాళ్ళు పిలిచి టికెట్ ఇస్తామంటారు, వెళ్తారా? సో నేను అంటే కాంగ్రెస్ మొదటి నుంచి కాంగ్రెస్ పైన ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి ఒకవేళ ఇఫ్ నో అంటే ఐ విల్ థింక్ ఆఫ్ ఇట్. ఓకే. సో ఎందుకంటే నో ఇప్పుడు మనం ఒక పాలసీ తీసుకున్నప్పుడు ఆ పాలసీకి కట్టుబడి ఉండాలి అని చెప్పేసి ఆ వ్యక్తిత్వం నాది. కాబట్టి నో అని చెప్పిన తర్వాత నేను ఇప్పటి వరకు ఒక 1200 మెంబర్స్ ఈ ఎన్రోల్మెంట్ అంటే 1,53,000 ఎన్రోల్మెంట్ చేయడానికి నేను ఒక్కనే ఎంత పని చేసినా కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ద టెరిటరీ ఈజ్ వెరీ వైడ్స్. 4 ఉమ్మడి జిల్లాలు, 13 కొత్త జిల్లాలు, ఒక 6 పార్లమెంటు నియోజకవర్గాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, 271 మండల్స్, 4,642 విలేజెస్. ఎంత తిరిగిన కూడా మనం 80% రీచ్ అవుట్ కాం. కాబట్టి ఒక 1200 మెంబర్స్ స్వచ్ఛందంగా పనిచేసేటువంటి నేపథ్యంలో ఆ స్థాయి లోపల ఎన్రోల్మెంట్ జరిగింది. బీసీ యాంగిల్ కూడా మీరు తీసుకుంటున్నారా? నేనంటే ఇప్పుడు వాస్తవానికి బీసీ యాంగిల్ తప్పనిసరిగా బీసీ యాంగిల్ నేను ఒక బీసీగా వాదిగా, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా నేను అంటే ఇప్పుడున్నటువంటి ఎవరైతే మీరు ఆస్పిరెంట్స్ చూస్తున్నారో అన్ని పార్టీలు, మీరు ఏ పార్టీనైనా చూడండి, బీసీ యాంగిల్ లోపల బీసీకి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా నాలాగా నా స్థాయి లోపల పనిచేసినటువంటి పరిస్థితి మీకు ఈ ఉమ్మడి 4 జిల్లాల లోపల కనబడినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అంటే ఓసీలను తలదన్నే విధంగా, ఓసీలను వెనక్కి నెట్టి కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి నా వైపు నుంచి మీరు గ్రౌండ్లో కనుక్కుంటే తెలుస్తూ ఉంటుంది అన్న. సో చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. షూర్ అన్న, తప్పకుండా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న, నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ, తప్పకుండా. థ్యాంక్ యూ అన్న. మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ కూడా మీ ఓటర్లకు చెప్పుకోండి, మీ ఓటర్లకి. ఎస్ అన్న, మన తొలి వెలుగు ప్రేక్షకులందరూ కూడా నమస్తే. సో మీరు ఇప్పటి వరకు చాలామంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలను చూసుండొచ్చు. ఎందుకంటే 2007 నుంచి ఇప్పటి వరకు చాలా రకాల ఎన్నికలు చూసుంటారు, మీరు ఓట్లు కూడా వేసుంటారు. బట్ ఇక్కడ అది శాసన మండలి వ్యవస్థ అనేది గ్రాడ్యుయేట్ ఇష్యూస్ పైన ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి పరిస్థితులకు వేదికగా మారలేదు. బికాస్ అది రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోవడం జరిగింది అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ నేను ఒక విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తిగా అండ్ యువకునిగా, ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డగా ఒక 2 ట్రాక్స్ పైన ఉద్యోగుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా మేము ముందుకు రాబోతున్నాను. అండ్ సోషల్ సోల్ ఉన్నటువంటి వ్యక్తిగా మేము ముందుకు రాబోతున్నాను. సో ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల లోపల యూ పీపుల్ జస్ట్ థింక్ ఆఫ్ ఇట్. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తి కౌన్సిల్ లోపల ఉంటే నాలాంటి కొన్ని వేల మంది యువకులకు ఒక బిగ్ పుష్గా ఉంటాడు అని చెప్పేసి నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నా. సో డబ్బుల రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రసన్న హరికృష్ణ అనేటువంటి పేరుతో అడ్డుకట్ట వేద్దాం అని చెప్పేసి కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.